గారి యొక్క సమస్య పిఠాపురం నియోజకవర్గం నుంచి బాలమహానాడు తరఫున హాజరై ఉన్నాము. ముద్రగడ పద్మనాభం గారు మొత్తం అందరికీ కాపునాయకుడిగా ముద్రపడ్డారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపునాయకుడే కాదు, అన్ని కులాలకి కూడా ఆయన నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకి కులాలకు అతీతంగా పేదలకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో మందికి పేద ప్రజల పట్ల ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. పట్టుబదులని విక్రమార్కుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం అని ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మంచి వ్యక్తిగా చెప్పొచ్చు. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం గారు ఆయన పుట్టిన గ్రామంలో కాపునాడు ఏరియాలో ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి మంచి ఆలోచన కూడా ముద్రగడ పద్మనాభం గారి యొక్క మంచితనానికి అది ఒక నిదర్శనం. తర్వాత ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టే చోట అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ ఇతరులు కానీ ఎవరైనా అభ్యంతరం తెలియజేస్తారు. కానీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క మాటనికి విలువనిచ్చి అక్కడ అంబేద్కర్ యొక్క విగ్రహం నిలబెట్టడం అది ఎంతో గొప్ప కార్యక్రమం అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం గారు గత టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ కల్పిస్తాను అని మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన విధానం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి మేనిఫెస్టోలో పెట్టాం మా కాపులకి న్యాయం చేయని అడిగారు. ఆయన న్యాయం అడిగారు తప్ప కాపుల కోసము న్యాయం కోసం అడిగారు. ముద్రగడ పద్మనాభం గారు ఏ ఉద్యమం చేసినా ఏది చేసినా ఒక నీతి నిజాయితీతో పనిచేస్తారు. అలాంటి వ్యక్తి అకాల మరణం చెందడం యావత్తు ఉభయ రాష్ట్రాలకి తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరి ప్రార్థిస్తున్నారు.